వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, లై హరోబా ఉత్సవం ఏ రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందింది? ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద లై హరోబా ఫెస్టివల్ వెరీ పాపులర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మణిపూర్. క్వశ్చన్ నెంబర్ 2, ఆఫ్టర్ విచ్ యాక్ట్ డిడ్ ఇండియా కమ్ టు బి గవర్నెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్? కింది ఏ చట్టాల తర్వాత భారతదేశం బ్రిటిష్ కిరీటం పేరుతో పరిపాలించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1858. క్వశ్చన్ నెంబర్ 3, ఇన్ జనరల్ డిప్లీట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ డాష్ కాన్సెప్ట్? సాధారణంగా లోటును డాష్ భావనగా పరిగణిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రవాహం. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ సిటీ విల్ హోస్ట్ ద 2026 కామన్వెల్త్ గేమ్స్? 2026 కామన్వెల్త్ క్రీడలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్లాస్గో, స్కాట్లాండ్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఆఫ్ గోవా ఈస్ పర్ఫార్మ్ టు సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ మ్యారథాన్ వారియర్స్ ఓవర్ ది పోర్చుగీస్? మరాఠా యోధులు పోర్చుగీసులపై సాధించిన విజయాన్ని పురస్కరించుకొని గోవాలో ప్రదర్శించే కింది నృత్యాలలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గేడి మోడ్ని. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఈస్ ద అప్రోచ్ విడ్త్ ఆఫ్ బ్రాడ్ గేజ్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియా? భారతదేశంలో బ్రాడ్ గేజ్ రైల్వే నెట్వర్క్ యొక్క సుమారు వెడల్పు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1.6 మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 6, ద యూనివర్స్ అడల్ట్ ఫ్రాన్సిస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ అప్లికేబుల్ టు ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ డాష్? భారత రాజ్యాంగంలోని సార్వత్రిక వయోజన ఫ్రాంచైజ్ భారత పౌరులకు డాష్ వయస్సు నుండి వర్తిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 18 ఇయర్స్. క్వశ్చన్ నెంబర్ 7, ఇన్ విచ్ స్టేడియం డిడ్ ఇండియన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ టేక్ ఆఫ్ అండ్ వావ్ ఇట్స్ టీషర్ట్? భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఏ స్టేడియంలో తన టీషర్ట్ను తీసివేసి ఊపాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లార్డ్ స్టేడియం, ఇంగ్లాండ్. క్వశ్చన్ నెంబర్ 8, హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియన్ ఇన్ ప్లేస్ ఆఫ్ లార్డ్ వేవెల్ ఇన్ ఫిబ్రవరి 1947? ఫిబ్రవరి 1947లో లార్డ్ వేవెల్ స్థానంలో భారత వైస్రాయ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటెన్. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజ్ గ్రూప్ ఈజ్ కన్సిడర్ యాజ్ వర్కింగ్ పాపులేషన్ ఆర్ వర్కింగ్ ఏజ్ ఇన్ ఇండియా? కింది వయసు సమూహాల్లో ఏది భారతదేశంలో శ్రామిక జనాభా లేదా శ్రామిక వయస్సుగా పరిగణించబడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 15 నుంచి 59 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 10, ద బీదర్ ఫోర్ట్ ఆఫ్ కర్ణాటక ఈస్ ఇర్రెగ్యులరీ డాష్ ఇన్ షేప్? కర్ణాటకలోని బీదర్ కోట క్రమరహితంగా డాష్ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాంబైట్. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ మ్యూజికల్ డియో ఈస్ పార్ట్ ఆఫ్ ద కయల్ సింగింగ్ లీనేజ్ ఆఫ్ ద బనారస్ ఘరానా? బనారస్ ఘరానాకు చెందిన కయల్ గానా వంశంలో ఏ సంగీత ద్వయం భాగం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజన్ మరియు షాజన్ మిశ్రా. క్వశ్చన్ నెంబర్ 12, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిసిపియర్డ్ ద బ్రహ్మీ స్క్రిప్ట్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్? కింది వారిలో మౌర్య కాలం నాటి బ్రాహ్మీ లిపిని ఎవరు అర్థం చేసుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జేమ్స్ ప్రిన్సెప్. క్వశ్చన్ నెంబర్ 13, అకార్డింగ్ టు ఇండియన్ మెట్రాలజీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సీజన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా? భారతీయ వాతావరణ శాస్త్రం ప్రకారం కింది వాటిలో భారతదేశంలో అనుభవించే సీజన్ కానిది ఏది?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భూమధ్య రేఖ సీజన్. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి బేసిస్ ఆఫ్ ఏ డిఫరెంట్ బిట్వీన్ ఏ సలామందిర్ అండ్ ఏ హౌస్ వాల్ లిజర్డ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ హ్యాబిటెట్? సాలమందిర్ మరియు ఇంటిగూడ బల్లి మధ్య వాటి ఆవాసాలతో పాటు తేడాకు ఆధారం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చర్మంపై పొలుసులు. క్వశ్చన్ నెంబర్ 15. ఏ పార్టీ రికగ్నైజ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దట్ సెక్యూర్స్ అట్లీస్ట్ డాష్ ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఇన్ ద జనరల్ ఎలక్షన్ టు లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ in 4 or more states in addition to winning 4 Lok Sabha seats is called a national party. లోక్సభ లేదా శాసనసభకు 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలో కనీసం మొత్తం ఓట్లలో డాష్తో పాటు 4 లోక్సభ స్థానాలను గెలుచుకున్న పార్టీని భారత ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 6%. క్వశ్చన్ నెంబర్ 16. హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? కింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హార్న్బిల్ పండుగను నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నాగాలాండ్. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నావెల్స్ ఈజ్ నాట్ రైటన్ బై అరవింద్ అడిగా? కింది నవలల్లో అరవింద్ అడిగే రాయనిది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ది ఇంగ్లీష్ టీచర్. క్వశ్చన్ నెంబర్ 18. ది మొఘల్ ఎంపీరియర్ బాబర్ వాస్ ఏ డివోట్ ఆఫ్ ది డాష్ సుఫీ సిల్సిలా? మొఘల్ చక్రవర్తి బాబర్ డాష్ సుఫీ సిల్సిలాకు భక్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నక్షబందీ. క్వశ్చన్ నెంబర్ 19. బావరీస్ ఆర్ ట్రెడిషనలీ యూస్డ్ ఫర్? బావరీలను సాంప్రదాయకంగా దీనికోసం ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నీటిని నిల్వ చేయడం మరియు రీఛార్జ్ చేయడం. క్వశ్చన్ నెంబర్ 20. ప్రసిద్ధ చాప్చర్కూట్ పండుగ ఏ రాష్ట్రానికి చెందినది? ద ఫేమస్ చాప్చర్కూట్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిజోరం. క్వశ్చన్ నెంబర్ 21. హూ రిసీవ్ ద ప్రెస్టీజియస్ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఫర్ ద ఇయర్ 2024 awarded in 2025? 2024 సంవత్సరానికి 2025లో ప్రదానం చేయబడిన ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మిథున్ చక్రవర్తి. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ న్యూ స్కీమ్ వాస్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2025 టు ఇన్సెంటివ్ జాబ్ క్రియేషన్ త్రూ ఈపీఎఫ్ బెనిఫిట్స్ ఫర్ న్యూ హైర్స్? కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ప్రయోజనాల ద్వారా ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికి 2025లో భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY. క్వశ్చన్ నెంబర్ 23. యాజ్ ఆఫ్ జనవరి 2026 హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? జనవరి 2026 నాటికి భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శ్రీమతి ద్రౌపది ముర్ము. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ అటల్ క్యాంటీన్స్ ఏ స్కీమ్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్ మీల్స్ ఫర్ జస్ట్ 5 రూపీస్? భారతదేశం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 రూపాయలకే పోషకమైన భోజనాన్ని అందించే అటల్ క్యాంటీన్స్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 25. ఏ కోస్టల్ ఏరియా వాస్ ఫ్లడెడ్ విత్ సీ వాటర్ అండ్ రిజల్టెడ్ ఇన్ హెవీ సాల్ట్ డిపాజిట్ ఇన్ ద నెర్బీ ఏరియా. ఆఫ్టర్ a few days it was observed that many plants died. Based on these statements, which of the following is the most probable case of the plant deaths? తీర ప్రాంతం సముద్రపు నీటితో నిండిపోయింది మరియు సమీప ప్రాంతాల్లో భారీ ఉప్పు నిల్వలకు దారి తీసింది. కొన్ని రోజుల తర్వాత అనేక మొక్కలు చనిపోయినట్లు గమనించబడింది. ఈ ప్రకటనల ఆధారంగా
మొక్కలు చనిపోవడానికి అత్యంత సంభావ్య కారణం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మొక్కల కణాల్లో ప్లాస్మోలిసిస్ కారణంగా మొక్కలు చనిపోయాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ సపరేట్గా ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి.